కూలింగేనా? కూలింగ్ బీర్లను వచ్చినాయా? ఏంటి ఏంటి భయ టెన్షన్? మన ఎగ్జామ్స్ కూడా ఎప్పుడు ఇంత ప్రిపేర్ మాట్లాడండి వచ్చి వాళ్ళు ఎవరనుకుంటారు ఎవరు? ఫ్రెండ్స్. ఫస్ట్ రుచి చూసుకోవాలా, తర్వాత చేత్తో ఇట్టిట్లానే ఇట్టిట్లానే ఇట్టిట్టాని ఇట్టిట్టాని అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి వెరైటీగా ఉంది. అప్పుడు గ్లాసులు తెచ్చి పెట్టాలా. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి. మా ఇంట్లో మా అయ్య నాకు ఒకటే చెప్పిండు, జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. కానీ అస్సలు మగోడు అంటే ఏంటంటే వాడు అప్పుడప్పుడు పెళ్ళాంతో కూర్చొనే తాగాల. అవునా? నాది ఇక్కడ దాకా, నాకు ఇప్పుడు దాకా తెలియదు, మీరు చెప్పేదాకా తెలియదు. ఇంకోటి ఏంటంటే నేను సంవత్సరానికి తాగేది, చాలా మంది అనుకుంటారు ఇటు పెద్ద తాగుబోతాని. దోస్తులతో ఒక 3-4 సార్లు గంతే. అంతేలేరా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు. ఇప్పుడు మంచిగా తెచ్చుకోండి, ఏంటి అన్ని తాగుతాం. ఇదేం పూరండి బాబు. కొట్టు కొట్టు. మంచిగా తీసుకోండి, మంచిగా తీసుకోండి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆహా, మస్తు మజా వచ్చింది కదా. మీరు కూడా చేసుకోండి. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? మామూలుగానే ఆపలేరు, ఇక ఈ తాగినాక అయితే ఎవడు ఆపలేడు. నేను కాదు, మా అయ్య కూడా ఆడ మంచిగా బాటలు ఓపెన్ చేసి మా అమ్మతో కూర్చొని మా అమ్మకి జర్రంత కూర్చొని మంచిగా. మసలుడే గాని మహానుభావుడు. ఏంటి 8 years వస్తున్నాయి, ఇంకేంది? ఇప్పుడు మందు మానేసి ఏం పొడుస్తాడు? ఒలింపిక్స్ కి వెళ్ళి గోల్డ్ మెడల్ తీసుకొస్తాడా, లేకపోతే ఇండియాకి వరల్డ్ కప్ మోసుకొస్తాడా? మంచిగా చేసిన బిడ్డ, నీ అసలు నీ చెయ్యి తాకుతానే బిడ్డ ఏదన్నా బంగారం అయిపోతుంది. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్కువైంది. ఎవరికై ఫస్ట్ టైం? 20 సంవత్సరాల డే నైట్ తాగుతున్నాను రా, గుడ్డు తెలుసా నీకు? ఆహా, ఏది తిన్నా మంచిగా తినాలా. తినండి, నాకు సమజ్ అయితే లేదు. నీదేందే అంతగానం తాగినావు, నాదేమో ఇంకా ఇంతే ఉన్నది. ఇప్పుడు అలాగే ఉంటదా? ఇది ఎంత తెలుసా? మూడోది. రెండేమంటే రెండు ఉంచాడంటే ముసలోడు పంప ముచ్చ. మూడోదా? స్లోగా పోని. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకోసారి చేసే ఉంటే ట్రైపాడ్ తో పొడిచాం.